హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్ లవర్స్ తెలుగు. లాస్ట్ ఎపిసోడ్లో నార్త్కి జోహాన్ మెసేజ్ చేస్తుంటాడు కదా, నేను మీ ఇంటి దగ్గర ఉన్నాను, తొందరగా రా, నీ కోసం వెయిట్ చేస్తున్నాను అనేసి. ఆ మెసేజ్ చూసి వీళ్ళిద్దరు షాక్ అవడంతో టెర్ర అంటాడు, అదేంటే నువ్వు తన్ని ఇక్కడికి రమ్మన్నావా అంటని. చిచి నేనేమి రమ్మలేదు రా అనేసి నార్త్ చెప్తా ఉంటాడు. అదే టైంలో జోహాన్ అనమాట ఇంకొక మెసేజ్ పెట్టుంటాడు, నీ కోసం వెయిట్ చేస్తున్నాను, 10 minutes మాత్రమే నీకు టైం ఇస్తాను, తొందరగా రెడీ అవ్వి నీ వస్తువులు తీసుకుని రా అనగానే ఆ మెసేజ్ చూసిన వీళ్ళిద్దరు కంగారు పడిపోతూ ఉంటా, అదేంట్రా ఎక్కడికి తీసుకువెళ్తాడు ఏంటి అనేసి నార్త్ అంటా ఉంటే టెర్ర అనమాట, నువ్వు ఇంకా లేట్ చేసేవి అనుకో, తనకి కోపం వస్తుంది, నీ వడ్డీ తగ్గించాడు అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ పెంచేస్తాడు ఏమనుకుంటున్నావో, తనకి కోపం తప్పించుకో ఓకేనాను. కానీ సర్లే అనేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపల నువ్వు వస్తావా లేకపోతే నన్నే పైకి వచ్చి తీసుకెళ్ళమంటావా అనేసి జోహాన్ మెసేజ్ చేస్తుంటాడు. ఇంకా మెసేజ్ చూసిన వెంటనే అనమాట నార్త్ వాష్రూమ్లోకి పరిగెట్టి బాగా చేస్తా అనమాట తన వస్తువులన్నీ సర్దమని టెర్రకి చెప్పుంటాడు అనమాట. టెర్ర తనకు నచ్చినవన్నీ సర్దిస్తుంటాడు, డ్రెస్సెస్ బుక్స్ ఒకటవన్నీ. ఈ లోపల నార్త్ చెప్పుంటాడు పలానా సర్దు అనేసి, దాంతోపాటు ఎక్స్ట్రా కూడా సర్దు ఉంటాడు. ఏం సర్దామంటే సన్ స్క్రీమ్ ఒకటవన్నీ పెట్టేసానంటే, సన్ స్క్రీమ్ ఎందుకు రా అంటే ఏమో ఒకవేళ మౌంటైన్స్కి గట్ట ఏమైనా వెళ్తే అని టెర్ర అంటా ఉండేసరికి నార్త్ అంటాడు, నాకు రేపొద్దు క్లాస్ ఉంది, జోహాన్ ఎక్కడ తీసుకువెళ్ళినా కానీ నేను వెళ్ళను, ఎందుకంటే ఈ ఊరు వదిలిపెట్టి మాత్రం నేను వెళ్ళను అనేసి అంటా ఉంటాడు. ఈ లోపల జోహాన్ అనమాట రా తొందరగా అనేసి మెసేజ్ చేస్తుంటాడు. నార్త్ వెళ్ళిపోతూ ఉండేసరికి టెర్ర ఆపుతా అనమాట, జాగ్రత్త ఓకే రాగానే. నార్త్ అంటాడు, అదేంటి ఎప్పుడు చూసినా నన్ను జోహాన్ని కలపాలని చూస్తావు కదా, ఈ రోజు ఏంటి ఇంతలా కంగారు పడుతున్నావు అంటే, దానికి టెర్ర అంటాడు, ఏరా మీ ఇద్దరిని కలపడం నీకు నచ్చిందా అనగానే, మరి ఈరోజు ఏంటి ఇంతలా కంగారు పడుతున్నావు అందుకు అడుగుతున్నా అంటే, ఏమీ లేదు నువ్వు ఎంతైనా నా ఫ్రెండ్ కదా, సో ఈ టైంలో రమ్మనేసరికి కొంచెం కంగారు పడుతున్నాను, ఏమైనా అవసరం అయితే కనుక ఫోన్ చేయ ఓకేనంటే, సరే బడ్డీ అనేసి నార్త్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీలో జోహాన్ దగ్గరికి అనమాట నార్త్ నడుచుకుంటూ వచ్చి ఉంటాడు. జోహాన్ అంటాడు, అదేంటి చీమలా నడుచుకుని వస్తున్నామంటే, నేను ఎప్పుడు అలాగే నడుస్తానని చెప్తా ఉంటాడు. సర్లే ఎక్కడ తీసుకువెళ్తున్నామంటే ఫస్ట్ కారు ఎక్కువ అనేసి జోహాన్ అని ఉంటాడు అనమాట. సర్లే కదా అనేసి తిన కూడా కారు ఎక్కుంటాడు. సీటు బెల్ట్ కూడా పెట్టుకోడు, ఎక్కడికి అనేసి అడుగుతూ ఉంటే ఫస్ట్ సీటు బెల్ట్ పెట్టుకో అనేసి చెప్తా ఉంటాడు. నెక్స్ట్ అనమాట వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చి ఉంటాడు. ఈ లోపల నాతో అంటాడు, అదేంటి నన్ను ఇక్కడికి తీసుకొచ్చేవేంటి నువ్వు అంటే, నువ్వు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అంటే, ఏమీ లేదు ఏమైనా రెస్టారెంట్కి తీసుకెళ్తావేమో అనుకున్నానంటేని, అంత సీన్ లేదు అనేసి వాటర్ తీసుకొస్తాము అనేసి జోహాన్ అక్కడి నుంచి వెళ్ళుంటాడు. ఈ లోపల నార్త్ అనమాట టెర్రస్లో ఏం సర్దాడు అనేసి బ్యాగ్లో ఉన్న వస్తువులని కింద వేసేసి చూస్తూ ఉంటాడు. అదే టైంలో జోహాన్ వచ్చి అన్ని వస్తువులు తెచ్చుకున్నావంటేని, అన్నీ తెచ్చుకున్నాను కానీ వాలెట్ మర్చిపోయాను అనేసి అంటూ ఉంటాడు. ఇదేంటి మస్కిటో క్రీమ్ తెచ్చుకున్నావేంటి అనగానే, అంటే నువ్వేమైనా మౌంటైన్స్కి ఇక్కడ తీసుకువెళ్ళావు అనుకో, అక్కడ దోమలు కొడతాయి కదా, అందుకు ముందు జాగ్రత్త అనేసి అంటూ ఉంటాడు. ఆ మాట వింటున్నా ఇంకా జోహాన్ అనమాట ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. దానికి నార్త్ అంటాడు, సర్లే కానీ ఈరోజు ఏం వర్క్ లేదా నీకు, ఎప్పుడు వర్క్ చేసుకుంటూ ఉంటావు కదా నైట్ అంటేని, ఏమీ లేదనేసి తను అంటూ ఉంటాడు. సర్లే కానీ నాకు నిద్ర వస్తుంది, కొంచెం బ్లాంకెట్ ఇస్తావా అనగానే, కబోర్డ్లో వందలు తీసుకో అనగానే తిని వెళ్తూ ఉంటాడు. జోహాన్ని తన్నేసి ఉంటాడు అనమాట. రే అటు దారి ఉంది కదా అటు వెళ్ళొచ్చు కదా అంటే, సారీ చూసుకోలేదనేసి తింగరవాళ్ళలాగా అనేసి వెళ్తూ ఉండేసరికి జోహాన్ నవ్వుకుంటాడు అనమాట. మళ్ళీ తను వచ్చేస్తాడేమనేసి సీరియస్గా ఫేస్ పెట్టి ఉంటాడు. బట్ ఇంకా తను రాకపోయేసరికి అనమాట హెల్ప్ చేయడానికి వెళ్ళి ఉంటాడు అనమాట. అలా వెళ్ళి బ్లాంకెట్ అయితే కనుక ఇచ్చుంటాడు. సో తను అయితే కనుక బ్లాంకెట్ తీసుకుని పడుకుందాం అనేటప్పటికి సోఫాలో జోహాన్ అంటాడు, అదేంటి సోఫాలో పడుకుంటావంటేని, అవునా అంటే, ఎందుకు బెడ్ మీద పడుకోపోయావంటేని, ఏం పర్వాలేదు ఈ సోఫా నా రూమ్లో ఉన్న బెడ్ కన్నా సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను ఈరోజు ఇక్కడే పడుకుంటా అనేసి చెప్పుంటాడు. జోహాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. మన నాతో కనుక దేవుళ్ళందరికీ దండం పెట్టుకుని, దేవుడే ఎటువంటి దయ్యం నా దగ్గరికి రానివ్వకుండా చూడు తండ్రి అనేసి పడుకుంటాడు. బట్ చాలాసేపు ట్రై చేస్తాడు, నిద్ర రాదనమాట. సరే కదా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అయినా క్యూకి ఫోన్ చేస్తుంటాడు అనమాట. క్యూ అయితే కనుక తన రూమ్మేట్ తోటి గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. క్యూ ఫోన్ లిఫ్ట్ చేస్తానమాట, అదేంటి నార్త్ ఈ టైంలో ఫోన్ చేస్తావేంటి అనగాని, రే నాకు నిద్ర రావడం లేదురా అందుకోసమే ఫోన్ చేస్తా అనేసి నార్త్ చెప్తా ఉంటాడు. క్యూ వచ్చేసి వాళ్ళ రూమ్మేట్తో గేమ్ ఆడుతూ ఉంటాడు కదా, వాళ్ళ రూమ్మేట్ వచ్చేసి తిన్ని గేమ్లో చంపేస్తాడు అనమాట. రే నేను చంపొద్దు అనేసి అంటా ఉంటే ఈ లోపల నార్త్ అంటాడు, అదేంటి క్యూ నువ్వు వచ్చేసి గ్యార్తో గేమ్ ఆడుతున్నావా, గ్యార్ ఏం చేస్తున్నావేంటి అనగానే, ఫోన్ చేసింది ఎవరు బాబు అనగానే, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ నార్త్ని అనగానే, రే అనేసి తిననమాట గెర్రు ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. క్యూ బయట నుంచి చూస్తూ ఉంటాడు. గెర్ర అంటాడు, రే నా పేరు వచ్చేసి గెర్ కాదు టైగర్ అంటే, అవును బాబు నీ పేరు టైగర్, ఎవరు కాదన్నారు చెప్పు, నేను క్యూని ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, అదేంటి అంటే ఫ్రెండ్స్ జోన్కి సంబంధించిన మూవీ వచ్చిందంటే నేను తను వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వేమంటావు అనేసి ఏడిపిస్తూ ఉంటే, రే నువ్వు నన్ను ఏడిపించింది చాలే, నా యొక్క సీక్రెట్ నీకు తెలిసిందనే కదా నువ్వు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు అంటేని. దానికి నార్త్ అంటాడు, మరి అంతే కదా ఎన్ని రోజులు అనేసి నువ్వు క్యూకి ఫ్రెండ్గానే ఉండిపోతావు, నీలో
ఉన్న ప్రేమ వాడికి చెప్పాలి కదా అంటేని, చెప్తాను. నాకు నేనుగా చెప్తాను కానీ నీ వల్ల తనకి తెలియాల్సిన అవసరం లేదు అనగానే, సర్లే కానీ వాడంటే నీకెందుకురా అంత ఇష్టము? వాళ్ళేముందంటేని, వాడెంత క్యూట్‌గా ఉంటాడో తెలుసా అనేసి టైగర్ అంటా ఉంటాడు. అవునా బాబు! ఆ క్యూట్‌నెస్ నాకేం కనిపించడం లేదులే అనేసి నా అత్త అంటా ఉండేసరికి, టైగర్ అన్నాడు, నువ్వెందుకు ఫోన్ చేస్తావంటే, నాకేం నిద్ర రావడం లేదు అందుకోసమే చేశానంటే, అందుకు నా బుర్ర తింటాక నాకు ఫోన్ చేస్తావంటే, ఎవడ్రా నీకు ఫోన్ చేస్తుంది? నేను నా ఫ్రెండ్ అయినా క్యూకి రా ఫోన్ చేశాను. ముందు క్యూకి ఇవ్వరా ఫోన్ అనేసి గట్టిగా అరుచుంటాడు. బాబు ఇస్తున్నాను ఎందుకు అరుస్తున్నావు అనేసి టైగర్ అంటా అనమాట. క్యూ దగ్గరికి వచ్చి క్యూకి అయితే కనుక ఫోన్ ఇస్తూ ఉంటాడనమాట. క్యూ అంటాడు, సరే విషయం చెప్పంటే, ఏమీ లేదురా బాబు, ఇక్కడ నాకు ఏం నిద్ర రావడం లేదు, నా చుట్టుపక్కల ఏమైనా దెయ్యాలు ఉన్నాయేమో నాకు భయం వేస్తుందిరా అంటేనే, రే నీకు భయం వేస్తుందా? సరే అయితే టైగర్ని పంపించమంటావా నీకు తోడుగా అంటేనే, ఏం అవసరం లేదు నాకు తోడుగా ఇక్కడ జోహన్ ఉన్నాడంటే, ఏంటి జోహన్ అంటే, అవును జోహన్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానంటే, ఏరా అక్కడికి ఎందుకు రా వెళ్ళావు అనేసి క్యూ అడుగుంటాడు. అదంతా పెద్ద కదరా మామ, తర్వాత చెప్తాలే రేపు పొద్దుట, సరే అయితే ఉంటాననేసి ఫోన్ పెట్టేస్తుంటాడు. అలా ఫోన్ పెట్టేసి అనమాట, ఈ రోజుకి ఏదోలా పడుకోవాలి అనేసి అనుకుంటాను అనమాట. తన యూనిఫామ్ చూస్తే అయ్యో జాకెట్ తెచ్చుకోవడం మర్చిపోయినేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో వెనక నుంచి జోహన్ పిలిచుంటాడు. బాబు ఈ దెయ్యం అనేసి గట్టిగా అరుచుంటాడు అనమాట. ఏరా నీకు నేను దెయ్యంలా కనిపిస్తున్నానంటే, సారీ గమ్మే దెయ్యం అనుకున్నాను, బట్ మీరు దెయ్యం కాదులే అనేసి మళ్ళీ కవర్ చేస్తూ ఉంటాడు. సరే కదని నాకు నిద్ర రావడం లేదు, నాకు తినడానికి ఏమైనా హెల్ప్ చేయి, కొంచెం ఏమైనా చేసి పెట్టు అనగానే, సరే వస్తా అనేసి ఫ్రిడ్జ్లో అన్ని ఐటమ్స్ చూస్తూ ఉంటాడు. అలా చూస్తా అనమాట. అవును నువ్వు వచ్చేసి మీ ఫ్యామిలీ బిజినెసెస్ చూసుకుంటున్నావు కదా, అలాంటప్పుడు మెడిసిన్ అది తీసుకున్నాను అనేసి అడుగుంటాడు. అది మా మమ్మీ వచ్చేసి అప్లికేషన్ పెట్టారు, సో మా మమ్మీ కోసం నేను చేస్తున్నాను అనేసి జోహన్ చెప్పుంటాడు. ఓ అవునా, సరే అయితే ఇంకో మిల్క్ ఉన్నాయి నీకు కాచి ఇస్తా ఓకేనా అనేసి తను అనమాట మిల్క్ వేడి చేస్తూ ఉంటాడు. జోహన్ అలా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఇది కనుక పాలన్నీ కాచేసి అనమాట హనీ కలిపి తీసుకొని వచ్చి, ఇది తాగు నీకు మంచిగా నిద్రపడుతుందని చెప్పుంటాడు. జోహన్ కూడా అనమాట తాగి నవ్వుతాడనమాట. అది చూసిన నా అత్త కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉంటాడు. సరే అయితే నువ్వు ఇది తాగు నేను వెళ్ళి పడుకుంటావు ఓకేనా అనేసి చెప్పేసి అనమాట తను సోఫా దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఈ లోపల జోహన్ అయితే కనుక నాతి యొక్క హ్యాండ్ పట్టుకుని ఆపనమాట తన బెడ్రూమ్లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావంటే, నువ్వు కూడా ఇక్కడే పడుకో అనేసి జోహన్ చెప్పుంటాడు. లేదు నేను సోఫాలో పడుకుంటానంటేనే, లేదు బయట పడుకోవడానికి వీలు లేదు నువ్వు ఇక్కడే పడుకో అనేసి చెప్పేసి అనమాట తను కోపంగా వెళ్ళిపోయి పడుకుంటాడనమాట తన ప్లేస్లోని. ఇంకా నాతో కూడా చేసేది ఏమీ లేక అనమాట జోహన్ పక్కకి వెళ్ళి పడుకుంటాడనమాట. ఫస్ట్ తన వంక అలా చూస్తూ కాసేపటికి నిద్రపోయి ఉంటాడు. అలా ఇద్దరు పడుకుంటారనమాట. కాసేపటికి మన జోహన్ లెగిసి ఉంటాడు. లెగిసి అయితే కనుక నాతి యొక్క క్యూట్నెస్ని అయితే కనుక అలా చూస్తా అనమాట. నాతి యొక్క హెయిర్ని కట్టి ఇలా సర్దుతూ ఉంటాడనమాట. చాలా క్యూట్గా ఉన్నామనేసి అంటూ ఉంటాడు. సో ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది. మన కూడా అయితే కనుక పిచ్చిగా పడుకుని ఉంటే అదంతా జోహన్ చూసి నవ్వుకుంటా అనమాట లేపుతా ఉంటాడు. నాత్ లేగు అనేసి. నాత్ లెగిసి అనమాట. అదేంటి అప్పుడే లేపిస్తావు అంటేని, 7 అయ్యింది మరి లేగవా అంటేని, లేదు నాకు ఆఫ్టర్నూన్ ఉంది క్లాస్ నేను ఇప్పుడు పడుకుంటా అనేసి మళ్ళీ పడుకుంటాడు. నీకు 10 minutes టైం ఇస్తున్నాను బయట వెయిట్ చేస్తున్నాను రెడీ అవ్వరా అనేసి చెప్పేసి అనమాట బయటకు వచ్చేసి ఉంటాడు. ఇంకేం చేస్తుంటాడు ఆ 10 minutesలో రెడీ అవ్వనమాట. అయ్యగారు బయటకు వచ్చి ఉంటారు. నాత్ జోహన్ అయితే కనుక తన జాకెట్ ఇచ్చి వేసుకోమంటాడు అనమాట. లేదు నాకు వద్దు అన్నా కానీ వేసుకోమని ఉంటాడు. అలా చెప్పేసి అనమాట బయటకు వచ్చి ఉంటారు. సో నువ్వు వచ్చేసి బైక్ రైడ్ ఎప్పుడైనా చేస్తావంటే లేదని తను చెప్పుంటాడు అనమాట. సరే అనేసి దానికి హెల్మెట్ పెట్టానమాట. తనని గట్టిగా పట్టుకోమని అయితే కనుక బైక్ మీద అయితే కనుక వాళ్ళ యొక్క కాలేజ్కి అయితే కనుక స్టార్ట్ అయ్యి ఉంటాడు. సో అలా అయితే కనుక డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క కాలేజ్కి అయితే కనుక వచ్చేస్తుంటారనమాట. సో నాతో అయితే కనుక దిగేసి, ఇప్పుడు నువ్వు నీ క్లాస్కి వెళ్ళిపోతావు, ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ దాకా ఏం చేయాలి చెప్పు, ఖాళీగా ఉండాలా అనేసి అంటా ఉంటే, అయితే నువ్వు కూడా నాతో పాటు వచ్చేసి మా క్లాస్లో కూర్చుంటావు అనేసి అంటామంటే, ఏం అవసరం లేదు మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి రమ్మంటానులే అనేసి నాతో అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. నెక్స్ట్ సీన్లో నాతో అనమాట క్యాంటీన్లో కూర్చొని తను ఫోన్ చూస్తూ ఉండేసరికి జోహన్ మెసేజ్ చేస్తుంటాడు. నువ్వు వచ్చేసి నీ వాలెట్ మర్చిపోయినా అన్నావు కదా, ఏమైనా కావాలితే కనుక చెప్పు ఓకేనా నాకు అనేసి మెసేజ్ చేస్తుంటాడు. సరే అనేసి నాతో అని ఉంటాడు. సరే కదా వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అయినా క్యూకి ఫోన్ చేస్తుంటాడు అనమాట. క్యూ వచ్చేసి పడుకొని ఉంటే, ఎవరు ఇంత మార్నింగ్ ఫోన్ చేసింది అనేసి లిఫ్ట్ చేస్తాను అనమాట. ఎవరు అనగానే, నేను రా నీ ఫ్రెండ్ నాతనంటే, రాత్రి ఫోన్ చేసి బుర్ర తిన్నావు ఇప్పుడు మళ్ళీ పొద్దుటే ఫోన్ చేస్తావేంట్రా అంటేని, నేను ఆల్రెడీ కాలేజ్కి వచ్చేస్తాను రా నువ్వు కూడా వచ్చి అంటే, అప్పుడే వెళ్ళిపోయావు కాలేజ్కి అనేసి అంటా ఉంటే, అవునరా జోహన్ తీసుకొచ్చేస్తాడని చెప్తా ఉంటాడు. ఈ లోపల క్యూ అనమాట పక్క తిరిగి చూసేసరికి టైగర్ అనమాట తనని గట్టిగా హక్ చేసుకొని పడుకుని ఉండే. అది చూసిన క్యూ అయితే కనుక టైగర్ని ఒక తన్నగానే కింద పడిపోయి ఉంటాడు. టైగర్ అంటాడు, యారా నన్ను ఎందుకు రా తన్నావు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటేని, నువ్వు నన్ను ఎందుకు హక్ చేసుకున్నావు అనేసి క్యూ అంటా ఉంటాడు. ఈ గొడవ అంతా అయితే కనుక నాతో వింటా అనమాట. ఏమైంది క్యూ అనేసి అడుగుతూ ఉంటే, ఆ టైగర్ వచ్చేసి నన్ను గట్టిగా హక్ చేసుకొని పడుకున్నాడు రా, అందుకోసం ఒక తన్నని కింద పడ్డాడు అనేసి
అనేసి అంటూ ఉంటాడు. అవునా అనేసి క్యూ నవ్వుకుంటా ఉండేసరికి క్యూ అంటాడు, వెళ్ళి రెడీ అవ్వకో క్లాస్కి టైం అవుతుంది కదా అనేసి టైగర్ని అంటా ఉండేసరికి టైగర్ అంటాడు, ఎవరు ఫోన్ చేస్తుంది? నాత్ ఏం చేస్తున్నాడంట కాలేజ్లోనంటేని తను వచ్చేసి మెడిసిన్ ఫ్యాకల్టీలో ఉన్నాడంట, మనం వెళ్ళి పికప్ చేసుకోవాలంటేని అక్కడేం చేస్తున్నాడంట అనేసి తిని అని ఉంటాడు. రే నువ్వు అక్కడ ఏం చేస్తావు అనేసి టైగర్ అడుగుతున్నాడు అంటేని అవునా బాబు అలా అడుగుతున్నాడు, ఒక్కసారి ఫోన్ ఇవ్వడానికి అనగాని ఇచ్చుంటాడు అనమాట. ఏంటి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావు, నీ సీక్రెట్ నా దగ్గర ఉంది, ఆ విషయం మర్చిపోయావంటే బాబు నేను ఏ విషయం మర్చిపోలేదురా నాన్న అనేసి అంటా ఉంటాడు. సర్లే కానీ నాకు గ్రీన్ టీ తీసుకొస్తానేసి రాత్రి మాటిచ్చావు మర్చిపోయావా అంటేని లేదురా నాన్న గుర్తుంది తీసుకొస్తాను గ్రీన్ టీ అనేసి చెప్తాను అనమాట. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అయితే కనుక హిల్ వాళ్ళని చూపిస్తూ ఉంటారు. ఆర్తి అంటాడు జోహాన్ని, ఏంటి బాబు ఈరోజు నీ ఇంజనీరింగ్ దగ్గర కాఫీ తాగడానికి నీ బేబీని చూడడానికి వెళ్ళలేదా ఏంటి అనగానే తను నవ్వుతాడనమాట. అంటే నవ్వుతున్నావంటే ఆల్రెడీ నీ బేబీని రోజు మార్నింగే చూసేసావన్నమాట అనేసి ఆర్తి అంటూ ఉండేసరికి హిల్ అంటాడు, వీడు ఇంతకు ముందర లేడురా, వీడు వచ్చేసి చాలా స్పెషల్ అయిపోయాడు ఈ మధ్య అలా అనేసి అంటూ ఉండేసరికి ఆర్తి అంటాడు, అసలు జోహాన్ నీకు ఆ ఇంజనీరింగ్ స్టూడెంట్ అంటే ఎందుకు అంత స్పెషల్ అనగానే మన హిల్ అంటాడు, అయ్యో అది పెద్ద లాంగ్ స్టోరీ తెలుసా చెప్పాలి అంటే అనగానే జోహాన్ అంటాడు, బాబు నీ స్టోరీ కూడా ఉంది, నీ గురించి టెర్ర గురించి చెప్పమంటావు ఇప్పుడు ఏంటి అనగానే హిల్ అనమాట సైలెంట్ అయిపోయి ఉంటాడు. అదే టైంలో ఒక అమ్మాయి అనమాట వచ్చి హిల్ని ఇంటర్వ్యూ అడుగుతుంది అనమాట, ప్రెసిడెంట్ కదా యూనియన్కి. సో తనేది కనుక ఇంటర్వ్యూ ఇస్తూ ఉండేసరికి మీరు ఏం మాట్లాడుకుంటున్నారనేసి ఆ అమ్మాయి అడుగుంటుంది. దానికి జోహాన్ అంటాడు, అయ్యో హిల్ లైఫ్లో ఒక స్పెషల్ పర్సన్ ఉన్నారు, తన గురించి మాట్లాడుకుంటున్నామని చెప్పుంటాడు అనమాట. ఆ అమ్మాయి అంటారు, ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసుకోవచ్చా మేము అనగానే టైం వస్తే చెప్తా అనేసి చెప్పుంటాడు. అయితే ఈ ఇంటర్వ్యూ తను చూస్తూ ఉంటాడు కదా అనగానే హా అనేసి తిని అంటూ ఉంటాడు అనమాట. సరే కానీ ఆ పర్సన్ ఇదే కాలేజ్లో చదువుతున్నారంటే హూ అని చెప్పిస్తుంటాడు. సరే తను ఏ ఫ్యాకల్టీ అనగానే మీరు గెస్ట్ చేయండి అనేసి హిల్ అని ఉంటాడు అనమాట. ఇంజనీరింగ్ అని చెప్పుంటుంది, మెడిసిన్ అని చెప్పుంటుంది, మేనేజ్మెంట్ అని చెప్పుంటుంది, బట్ నో అని చెప్పడంతో ఇంకేముంది వెటనరీ అనగానే హా అనేసి తిని ఉంటాడు అనమాట. సరే అయితే ఆ స్పెషల్ పర్సన్కి మీరు ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా అంటేని దానికి హిల్ అంటాడనమాట, చూడు నా వంతు నేను ట్రై చేస్తాను, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా అనేసి మన హిల్ అనమాట చాలా ప్రేమగా చెప్పేసి ఉంటాడు. ఇంటర్వ్యూ అయిపోయి ఉంటుంది అనమాట. ఇదే మాట పట్టుకొని జోహాన్ ఏడిపిస్తూ ఉంటాడు. దానికి ఆర్తి అంటాడు, ఒరే అలా కాదురా ఫీల్తో చెప్పాలి, నా వంతు నేను ట్రై చేస్తాను, వీలైనంత వరకు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను ఎంత ఫీల్గా చెప్పాడురా అనేసి ఏడిపిస్తూ ఉండేసరికి హిల్ అనమాట మిమ్మల్ని ఆపలేనురా నేను అనేసి నవ్వుకుంటాడు అనమాట. నెక్స్ట్ సీన్లో టెర్రని చూపిస్తూ ఉంటారు. టెర్ర ఇది కనుక కాఫీ షాప్కి వచ్చి కాఫీ తీసుకుంది. టైంలో అక్కడికి జెన్నీ వచ్చి అనమాట. టెర్ర నీతో నేను కొంచెం మాట్లాడాలి అనగానే సరే రా అనేసి బయట కూర్చొని అనమాట ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. జెన్నీ అంటూ ఉంటుంది, టెర్ర నీకు ఒక విషయం తెలుసు కదా, నేను వచ్చేసి హిల్ని లవ్ చేస్తున్నాను అనే విషయం అనగానే హా అనేసి తను అనుకుంటాడు అనమాట. దానికి తను అంటది, సో నేను వచ్చేసి హిల్ని స్కూల్ డేస్ నుంచే లవ్ చేస్తున్నాను, హిల్ నన్ను కానీ ఇంకెవరిని కానీ తన లైఫ్లోకి రానివ్వలేదు నిన్ను తప్ప, సో తనకి నువ్వంటే అంత ఇష్టము, సో అలాంటి వాడిని నువ్వు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు అనగానే దానికి టెర్రకు అర్థం కాదనమాట. నేను వదిలేసి వెళ్ళడం ఏంటి, తనే కదా నన్ను వదిలేసి వెళ్ళింది అనేసి చెప్తా ఉంటాడు అనమాట. ఆ మాట విన్న జెన్నీ అనమాట షాక్ అవ్వి, అదేంటి నువ్వు తను వదలలేదా, తనే నేను వదిలేసి వెళ్ళిపోయాడా, కానీ ఇది కాదు కదా జరిగింది అనేసి తను అనమాట కన్ఫ్యూజ్గా ఒక విషయం అది కనుక చెప్తా ఉంటుంది. సో అదేంటంటే పాస్ట్కి సంబంధించి చూపిస్తూ ఉంటారు. హిల్ వచ్చేసి బాగా ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట బార్లోని. అదే టైంలో అక్కడ జెన్నీ వచ్చి ఉంటుంది అనమాట. జెన్నీ అంటది, హిల్ నాకు తెలిసి నువ్వు ఇప్పుడు చాలా బాధగా ఉన్నావు అనేసి, సో మీ నాన్నమ్మకి ఏమీ కాదు, మీ నాన్నమ్మ మంచిగానే ఉంటుంది, కంగారు పడుకు అనగానే దానికి హిల్ అనమాట అలా సైలెంట్గా ఉంటాడు. సరే రా వెళ్దాం అనగానే నేను వెళ్ళను ఇక్కడే ఉంటాను అనేసి తను మళ్ళీ డ్రింక్ చేస్తూ ఉంటాడు అనమాట. అసలు నీకు ఏమైంది అనగానే తను నన్ను వదిలి వెళ్ళిపోయాడు, తను నాకు లైఫ్లోకి ఇంక మళ్ళీ కనిపించడు అనుకుంటా అనేసి తను నన్ను వదిలేసాడు అనేసి బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. దానికి జెన్నీ అనమాట ఎవరు అనేసి అడుగుతూ ఉండేసరికి తను బాగా ఏడుస్తూ ఉంటాడనమాట. సో ఇదంతా ఇది కనుక జెన్నీ చెప్పుంటుంది అనమాట. అది విన్న టెర్ర అనమాట షాక్ అవ్వి, హిల్ వాళ్ళ నాన్నమ్మకి ఏమైంది అనేసి అడుగుంటాడనమాట. తను నీకు ఎప్పుడు ఏం చెప్పలేదంటే లేదు తను నాకేమీ చెప్పలేదు అనగానే ఓ అవును, అసలు నీకుని హిల్కి మధ్య గొడవ ఎలా స్టార్ట్ అయింది కూడా నాకు తెలియదు, కానీ హిల్ వచ్చేసి నిన్ను చాలా ట్రూగా లవ్ చేస్తున్నాడు, తన ఫీలింగ్స్ మాత్రం హర్ట్ చేయకోకనే, ఒకవేళ తను హర్ట్ చేస్తున్నా కానీ తన ఫీలింగ్స్ తన మనసులోనే దాచుకుంటాడు కానీ బయట పెట్టాడు అనగానే సరే ఉండి నేను హిల్తో మాట్లాడాలనేసి తను వస్తూ ఉంటాడు అనమాట. అదే టైంలో హిల్ ఫోన్ చేసి అనమాట క్లాస్ అయిపోయింది అనేసి అడుగుంటాడు. అయిపోయిందంటే సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే వర్క్కి వెళ్ళాలి అనేసి చెప్పుంటాడు అనమాట. సరే అయితే నేను పికప్ చేసుకుంటాను, నేను వచ్చేసి యూనియన్లో ఉన్నాను, కుదిరితే నువ్వు ఇక్కడికి రా అనేసి అంటూ ఉంటాడు. సరే అనేసి మన టెర్రో కూడా అంటూ ఉంటాడు అనమాట. మన హిల్లో కూడా అనమాట తను వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్దామనే టైంలోనే అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, ఎక్కడికి
వెళ్తున్నాం అంటేని టెర్ర దగ్గరికి అనేసి చెప్తా ఉండే టైంలో అక్కడికి మిన్ను వచ్చనమాట. ప్రెసిడెంట్ చిన్న పని ఉంది రాండి అంటే, లేదు నేను ఇప్పుడు రానంటే, నాకు తెలిసి మీరు టెర్రని కలవడానికి వెళ్తున్నారండి, బట్ చిన్న పని వెంటనే అయిపోద్ది, సార్ మిమ్మల్ని రమ్మంటున్నారనేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడనమాట. ఈ లోపల జోహన్ అనమాట నార్త్కి మెసేజ్ చేస్తూ ఉంటాడు క్లాస్ అయిపోయిందా అనేసి. అదే టైంలో అక్కడికి టెర్ర వచ్చనమాట హిల్ ఎక్కడ ఉన్నాడు అనేసి అడుగుతూ ఉంటే, దానికి జోహన్ వాళ్ళు అంటారు, అదేంటి హిల్ నీకోసమో వచ్చినట్టున్నాడు కదా, ఒకవేళ సార్ పిలిచినట్టున్నారు, ఇంకా పని అవ్వలేనట్టుంది, సరే ఇక్కడ కూర్చో హిల్ ఇక్కడికి వస్తాడనేసి వీళ్ళు చెప్పుంటారనమాట. సరే కదా అని తను కూర్చోనమాట. మిమ్మల్ని నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను చెప్తారా అనగానే, హా చెప్తాము ఏంటి అనేసి అడుగుంటారు వీళ్ళు. దానికి మన టెర్ర అంటాడు, హిల్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గురించి మీకు ఏమైనా తెలుసా అనగానే, లేదు మాకు వాళ్ళ గురించి మేమీ తెలియదు, ఎందుకంటే తను వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఏమీ మాతో పెద్దగా ఎక్కువగా షేర్ చేసుకోరు అనేసి జోహాను ఆర్తి వాళ్ళు చెప్పుంటారనమాట. ఓ అవునా అనేసి తిని అంటా ఉంటే, బట్ నువ్వేమైనా అడిగితే తను నీకు చెప్తాడులే అనేసి జోహాన్ అంటాడు. దానికి టెర్ర అలా చూస్తూ ఉండేసరికి టాన్ అంటాడు, నువ్వు అసలు ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నావు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ గురించి మనగాని, అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను అనేసి అనే టెర్ర అంటా ఉండేసరికి జోహన్ అంటాడు, నువ్వు ఎప్పుడైనా వాళ్ళ తాతయ్యని కలిసావంటే హా అనేసి చెప్పుంటాడు. ఈ లోపల ఆర్తి అనమాట, రే వాళ్ళ తాతయ్య గురించి మాత్రం ఎతకరా, నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి తెలుసా, వాళ్ళ తాత వచ్చేసి చాలా కఠినంగా మాట్లాడతాడంటే, దానికి జోహన్ అంటాడు, అవునరా బాబు, ఆయన నన్ను అనుకున్నాడు నేను వచ్చేసి హిల్తో అబద్ధాలు చెప్పి హిల్ దగ్గర ఉన్న డబ్బులన్నీ లాగేసుకుంటున్నాను అనుకున్నాడు, బట్ నా దగ్గర అంత డబ్బు ఉంది కదా అనేటప్పటికి, అంటే ఆయన వచ్చేసి నువ్వు అబద్ధాలు చెప్పి డబ్బులు ఆక్కుంటావని కాదు, హిల్ని కూడా నీకులాగా దుర్మార్గుల్లా మార్చేస్తావనేసి ఆయన భయపడినట్టున్నాడు రా అనేసి ఆర్తి అనగానే, రే గుద్దుదా నీకేమి లేదా స్టోరీస్ అనేసి జోహన్ అంటా ఉంటాడు. ఎందుకు లేదు బాబు, నాకు కూడా ఆయన దృష్టిలో నేను ఒక చెడ్డ పిల్లవాడిని, నేను ఎప్పుడు డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ క్లాసెస్ వెళ్ళకుండా చదువుకోకుండా ఊరి మీద తిరిగి ఒక బలాదూరిని అనుకుంటాడు తెలుసా, నేను కూడా వాళ్ళ మనవని అలాగే మార్చేస్తాను అనుకుంటాడు, ఎటు వచ్చినా మన ఇద్దరి కన్నా టాన్ని బాగా నమ్ముతాడు అనగానే, అవును ఎందుకంటే నేను మంచివాడిని కదా అనేసి టాన్ అంటా ఉంటాడు. దానికి జోహన్ అంటాడు, అవును అయినా సరే ఆయన వచ్చేసి మనల్ని ఎన్ని అన్నా కానీ మనం భరించేది ఓన్లీ హిల్ కోసమే కదా అంటే, దానికి ఆర్తి అంటాడు, అవును ఎందుకంటే హిల్ వచ్చేసి మన ఫ్రెండ్, వాళ్ళ తాతయ్య కాదు కదా మన ఫ్రెండ్, అయినా సరే హిల్ వచ్చేసి ఆయన చాలాసార్లు మాట్లాడేవాడు, మనల్ని కూడా అనేవాడు, పాపం హిల్ వచ్చేసి ప్రతిసారి మనకి సారీ చెప్తా ఉండేవాడు, సో ఎటు వచ్చినా హిల్ని వాళ్ళ నాన్నమ్మే బాగా చూసుకుండేది, కానీ వాళ్ళ నాన్నమ్మకి వచ్చేసి యాక్సిడెంట్ అయ్యింది కదా అనగానే టెర్ర షాక్ అవి, ఏంటి యాక్సిడెంట్ అయ్యిందా అనగానే జోహన్ అంటాడు, అవును ఆవిడకి కార్ యాక్సిడెంట్ అయ్యింది, పాపం 1 year నుంచి ఆవిడ కోమాలోనే ఉంది, సో ఆవిడని కనుక అబ్రాడ్లో పెట్టి ట్రీట్మెంట్ చేపిస్తూ ఉన్నారు, ఆవిడ వచ్చేసి హిల్కి చాలా సపోర్ట్ చేసేది అనగానే, దానికి మన టెర్ర అనమాట, ఏంటి ఆవిడకి యాక్సిడెంట్ అయ్యిందా, ఎప్పుడు అయ్యిందంటే 1 year అయ్యింది ఆవిడకి యాక్సిడెంట్ అనగానే, ఏమంతా కొంచెం చెప్పగలవా జోహన్ అనగానే, ఫిబ్రవరి మార్చ్ మధ్యలో జరిగింది అనగానే మన టెర్ర అనమాట షాక్ అవ్వి అలా వింటూ ఉంటాడు. అదే టైంలో హిల్ వచ్చి ఉంటాడు అనమాట. సో హిల్ అంటూ ఉంటాడు, రా వెళ్దాం అనేసి తీసుకొని వెళ్ళి ఉంటాడు. దానికి బయటకు వచ్చిన టెర్ర అనమాట, నీతో నేను ఒక క్వశ్చన్ చెప్పాలి, సో నేను వెయిట్ చేస్తున్నాను, నీ మనసులో ఉన్నదంతా నువ్వు నాకు ఎప్పటికీ రెడీ అవుతే నువ్వు అప్పుడు నాకు చెప్పచ్చు, ఓకే నేను అర్థం చేసుకుంటా అనేసి మన టెర్ర చెప్పుకుంటాడు అనమాట. ఆ మాట వింటున్న హిల్కి ఏం అర్థం కాదు, కన్ఫ్యూజ్గా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ అది కనుక మన జోహన్ ఇందాక నార్త్కి మెసేజ్ చేస్తుంటాడు కదా, బట్ రిప్లై వచ్చి ఉండదు అనమాట. ఇంకా కోపంగా ఇది కనుక వెళ్ళిపోతూ ఉంటాడు. ఆర్తి అనమాట ఎక్కడికి వెళ్తున్నాం అన్న కానీ చెప్పడు. ఇప్పుడైతే కనుక మనకి నార్త్ని చూపిస్తూ ఉంటారు. నార్త్ అయితే కనుక క్యూ పక్కన కూర్చుంటాడు. క్యూ అనమాట, రే నువ్వు జాకెట్ వేసుకున్నావు కదా, నాకు కొంచెం జాకెట్ ఇవ్వరా, ఐ ఆమ్ కోల్డ్ అని ఉంటాడు. ఐ ఆమ్ నాట్ అనేసి తిని ఉంటాడు అనమాట. సో ఇక్కడ వచ్చేసి తన పేరు వచ్చేసి మనం పెట్టుకున్న పేరు క్యూ, కానీ రియల్ నేమ్ వచ్చేసి సిరీస్లో నయో అనమాట. నయో అంటే థాయిలాండ్లో మీనింగ్ అయితే కనుక కోల్డ్ అనమాట. సో తిని కోల్డ్ అనగానే తను అంటాడు ఐ ఆమ్ నాట్ అనేసి ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. రే నాకు చలేస్తుందని చెప్పాను రా అనేసి అంటా ఉంటే, అయితే నాకు మాత్రం ఇదా అనేసి తను అంటా ఉంటాడు. సరే కానీ అదిగో టైగర్ జాకెట్ వేసుకున్నాడు కదా, వెళ్ళి టైగర్ని అడుగు అంటే, లేదు వాడిని నేను అడగను, వాడిని నేను బ్రతిమాలను అనేటప్పటికి నాతో ఇది కనుక మెసేజ్ పెట్టుంటాడు అనమాట, ఇలా నీ జాకెట్ వెనక పంపించు క్యూ కోసం అనగానే తినది కనుక జాకెట్ తీసానమాట పాస్ చేస్తూ ఉంటాడు. సో అదైతే కనుక క్యూ తీసుకుంటాడు అనమాట. క్యూ అంటాడు, పాపం వాడికి కూడా చలేస్తుంది కదరా అంటేని, లేదు వాడికి కోల్డ్ అంటే చాలా ఇష్టం అంటే, ఏంటి నేనంటే ఇష్టమా వాడికి అంటే, ఆహా వాడికి వెదర్ అంటే ఈ చలికాలం అంటే చాలా ఇష్టం రా, అందుకోసం నేను అలా అన్నాను అనేసి అంటా ఉంటే, ఓ అవునా అనేసి క్యూ అంటా ఉంటాడు. దేవుడా కొంచెంలో దొరికేద్దునే అని నార్త్ అంటా ఉంటాడు. ఇదంతా ఇది కనుక మన టైగర్ చూసి నవ్వుకుంటాడు అనమాట. అదే టైంలో జోహాన్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చి ఉంటుంది కదా, అది ఇప్పుడు చూసుంటాడు అనమాట. ఆల్మోస్ట్ క్లాస్ అయిపోయింది వస్తున్నా అనేసి నేను చెప్పుంటాడు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ అయితే కనుక తన క్లాస్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనమాట ఓకే బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేసరికి నార్త్ అనమాట ఒకటే నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదే టైంలో జోహాన్ మెసేజ్ చేస్తుంటాడు అనమాట, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. సో ఫుడ్ తినడానికి వెళ్తున్నాను, తర్వాత వర్క్కి వెళ్ళాలి అనగానే, సరే అయితే నేను తీసుకువెళ్తానులే అనగానే, ఏంటి
నువ్వు నన్ను చూస్తున్నావు ఎక్కడున్నావు అనేసి తను చుట్టుపక్కల ఎదుక్కుంటా ఉండేసరికి తన ముందే అనమాట బైక్ దగ్గర నుంచొని అయితే కనుక జోహాన్ చూస్తూ ఉంటాడనమాట. అలా చూస్తే అయితే కనుక నార్త్ దగ్గరకంటే వచ్చి ఉంటాడు. సో నార్త్ ఇది కనుక అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇక్కడిది ఈ పార్ట్ అయిపోయింది, కానీ ఈ వీడియోకి ఏమవుతుందని నాకు తెలియదు. సో ఇక్కడ మాకు చర్చ్ పెట్టారు, సో ఫుల్ నాయిస్ అనమాట, సాంగ్స్ వేసేసారు. మేబీ కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, అక్కడికి నాయిస్ లేకుండా బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా మైక్ని పెట్టుకున్నాను. ఐ డోంట్ నో. సో ఒకవేళ వస్తే ఈ వీడియో ఎలా వస్తుంది, లేకపోతే కనుక మళ్ళీ ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.